ఏం చెప్తున్నారు? వసుదేవా ఉపాశ్రుత్యం భ్రాతరం నందమాగతం జ్ఞాత్వా దత్తకరం రాజ్యే యయౌ తదావమోచనం. ఆ సమయంలో వసుదేవుడు విన్నాడు. ఏం చెప్పాడు? వసుదేవ ఉపసృత భ్రాతరం. వసుదేవుడు విన్నాడు. ఏంటి? నా భ్రాత వచ్చాడా, నందగ్రామం నుంచి నా భ్రాత, నా సోదరుడు వచ్చాడా అని, నా భ్రాత వచ్చాడని విన్నాడు. ఆ సమయంలో కంసుడు వసుదేవుడిని రిలీజ్ చేశాడు కదా. కంసుడు వసుదేవుడిని రిలీజ్ చేశాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి? మధుర రాష్ట్రం దాటి నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఎలాగైతే ఈ రోజుల్లోనే బెయిల్ మీద వచ్చిన ఖైదీలకి చెప్తారనమాట, నువ్వు ఈ స్టేటు దాటి బయటికి వెళ్ళకూడదు అంటే బెయిల్ మీద బయటకు వచ్చినట్టుగా. కంసుడు ద్వారా వసుదేవుడు ఎలా వచ్చాడు? పూర్తిగా రిలీజ్ అవ్వలే, ఒక బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కంసుడు చెప్పాడు, వసుదేవా నువ్వు మధుర నగరాన్ని బయటికి వెళ్ళకూడదు. అందుకని మధుర నగరంలోనే ఉన్నాడు కంసుడు, వసుదేవుడు. ఎప్పుడైతే వసుదేవ ఉపసృత భ్రాతరం నంద ఆగత, నందబాబా ఎప్పుడైతే వచ్చాడని విన్నారో తర్వాత ఇక్కడ చెప్తున్నారన్నమాట, తతం దృష్ట సహస్రోతాయ దేవం ప్రాణం ఆగతం. ఈ నందబాబాని ఎప్పుడైతే చూశాడో వసుదేవుడు అనుకున్నాడు, నేను నందబాబాని కలవడానికి వెళ్ళాలనేసి. నందబాబా ఎక్కడైతే ఉన్నాడో 2 రోజులు రెంట్కి తీసుకొని ఇల్లు, అక్కడికి వెళ్ళిపోయాడు సరాసరి వసుదేవుడు డోర్ కొట్టాడు. డోర్ కొట్టగానే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే నందబాబా చూశాడు. ఇద్దరు భగవంతుడి తండ్రులు ఇద్దరును కలుసుకున్నారనమాట. అవునా? ఇద్దరు ఎవరు? భగవంతుడి తండ్రే. ఒక నందబాబా, ఒక ఆయన వసుదేవుడు, ఇద్దరు కలుసుకున్నారు. ఈ కలవడంతోనే వసుదేవుడు ఎలా ఫీల్ అయ్యాడంట? పోయిన ప్రాణం మళ్ళా తిరిగి వచ్చిందని అనుభూతి పొందాడంట. చూడండి, ఇది పోయిన ప్రాణము తిరిగి మళ్ళా వచ్చింది. తతం దృష్ట్యా సహస్ర దేహ ప్రాణం ఇవాగిత. పోయే ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది నాకు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఒక భక్తుడి యొక్క కలయిక పోయే ప్రాణం తిరిగి వచ్చినట్టుగా, ఒక భక్తుడికి విడిపోవడం ప్రాణం పోయినతో సమానము. ఇది ప్రాణం పోయినట్టే. నిజమైన భక్తులు విడిపోతే ఇక నా చావ అవసరంలే, వాళ్ళు మృతదేహం లాంటి, జీవమున్న మృతదేహం లాంటి వాళ్ళే. ఆ ఫీల్ అవుతూ ఉంటారు, ఆ ఫీల్ అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక భక్తులు కలవడము, పోయే ప్రాణం తిరిగి రావడము, ఒక భక్తులు విడిపోవడము, చనిపోయిన శవాలు లాంటి వాళ్ళు అయిపోతారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా ఇద్దరికి అలాగే కలుగుతుందన్నమాట. ప్రీతం ప్రియంతమో దౌర్ణ్యం స్వచ్ఛదే ప్రేమ విఫల. ఇద్దరు కూడా ఆలింగనం చేసుకొని ఇద్దరికిద్దరు ఏడుస్తున్నారంట ఈరోజు. నందబాబా ఏడుస్తున్నారు, తర్వాత వసుదేవుడు ఏడుస్తున్నారు. చూడండి ఎంత అద్భుతం. మీరు అందరూ ఊహించుకోండి, నందబాబా కలవడము, ఈ యొక్క ప్రేమ ఆసురులు జారడము, ఈ విధంగా. పూజిత సుఖమాసీనం పృష్ట్వా నామాయమాదృతం ప్రసక్తదేత్మాత్మా జాయో రిదమహావిషామృతం. ఎంతో వీళ్ళిద్దరి యొక్క కలయిక ఎంతో సుఖాన్ని ఇచ్చింది ఇక్కడ చెప్తున్నారన్నమాట. దృష్ట్వా భ్రాతం ప్రవసస్య. ఏ సోదర వసుదేవ, మీరు మీ పుత్రుడు ఏం చెప్తున్నారు నందబాబాకి? దృష్ట్వా భ్రాతరం ప్రసయ ఇదాని ప్రదర్శ్యతే. ఓ సోదర నందబాబా, వయసు మీరిపోయింది మీకు.
చాలా వయసు వచ్చింది, అయినా మీకు పుత్రుడు కలగలేదు. 70 సంవత్సరాలు వచ్చేవి, వయసు మీరింది, కానీ పుత్రులు కలగలేదు. పుత్రోదయం కోసము విలవిలలాడుతున్నారు. మీకు పుత్రులు కలుగుతారు కూడా అని ఆశ కూడా లేదు. ఇప్పుడు నీకు ఒక పుత్రుడు జన్మించాడు. పిల్లలు పుడతారని ఆశ కూడా లేదు, ఆశ చనిపోయింది. ఆ సమయంలో మీకు ఒక అందమైన పుత్రుడు జన్మించాడు. నందబాబుకు తెలీదు ఆ పుత్రుడు ఈయన పుత్రుడే. ఎవరు పుత్రుడు? వసుదేవుడు పుత్రుడు. సో ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? దృష్ట్యా సంసార చక్రమేన్ ఆస్మిన్ వర్తమాన పునర్భవ. భాగ్యము ఎంత పరీక్షిస్తుంది మనకి. దృష్ట్వా సంసారే చక్రే అస్మిన్. ఏం చెప్తున్నారు? ఏ సోదర, మీలాంటి భక్తుల్ని కలవడము చాలా సౌభాగ్యము. ఈ సంసారంలో మీరు 10 సార్లు పుట్టడము చావడము జరుగుతూ ఉంటుంది. దృష్టాం సంసార చక్రే అస్మిన్. తర్వాత దుర్లభ ప్రియ దర్శనం. దుర్లభం ప్రియ దర్శనం. ఇదే విషయము మహాప్రభు కూడా చెప్తున్నారన్నమాట. ఒక భక్తుడితో కలవడము ఆనందము, ఒక భక్తుడితో విడిపోవడము దుఃఖము. దీనికి మించిన దుఃఖం లేదు. ధనం పోవడము, అనారోగ్యం రావడము ఇది దుఃఖం కాదు. ఒక నిజమైన భక్తుడితోని విడిపోవడమే దుఃఖము. వసుదేవుడు నందుడికి డైరెక్ట్గా ఇప్పుడు అడగట్లేదు అన్నమాట. చూడండి, ఇద్దరు కలుసుకున్నారు. డైరెక్ట్గా నందబాబాని వసుదేవుడు అడగడం లేదు. మీ పిల్లాడు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని డైరెక్ట్గా అడగకంట ఇక్కడ ఇండైరెక్ట్గా 26వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. క్వచిత్ పశవ్యం నిరుజం. ఏం చెప్తున్నారు? ఏ నందబాబా, పశువులు తినడానికి శుభ్రంగా మేత దొరుకుతుందా? పశువులు తినడానికి అంటే పశువులు అంటే ఎవరు? ఆవులు అన్నమాట. ఆవులు తినడానికి పుష్టంగా గడ్డి లభిస్తుందా? ఎందుకు ఆవుల కోసం ఎందుకు అడిగాడు? ఈ ఆవులకి గడ్డి బాగా దొరికితే ఆవులు పాలేస్తావి. అక్కడ నా కన్నయ్య ఉన్నాడు, ఈ పాలు తాగి ఆరోగ్యంగా ఉంటాడు. ఇది వసుదేవుడి ఆలోచన ఏంటి? డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అనమాట. పశువులు శుభ్రంగా తినడానికి గడ్డి ఉన్నదా లేదా, లేదంటే మా ఊరు నుండి పంపించాలా అని అడుగుతున్నాడు. తర్వాత ఎటువంటి రోగాలు లేవు కదా మీ ధామంలోని, మీ వ్రజధామంలో ఎవరు కూడా రోగస్తులు లేరు కదా, అందరూ నిరోగులేనా? అవును, నా పిల్లవాడు కూడా నిరోగే. ఈ విధంగా తర్వాత చెప్తున్నారు. తర్వాత వృక్షాలు ఔషధాలు అన్ని పుష్కలంగా లభిస్తున్నావా? లభిస్తున్నాయి. ఔషధాలు ఉన్నవి, వృక్షాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఔషధాలు నా కన్నయ్య తింటాడు, నా కన్నయ్యకి ఎటువంటి రోగం రాదు అని ఈ విధంగా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అన్నమాట. వంశీ స్త్రీ వర్గో విహితం సుహృదో న్యూని భావిత. ఈ విధంగా నందబాబా వసుదేవుడిని ఇలాంటివి అడుగుతూ చెప్తున్నాడు అన్నమాట. ఇక వసుదేవుడు అడగడం అయిపోయింది, నందబాబా ఈ విధంగా అడుగుతున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? బంధుమిత్రులు సక్రమంగా నెలకొని వేదరహితమైన ధర్మార్థ కామములో లాభదాయమికి అట్లు కాగా సుఖ దుఃఖం నందు ఆ మూడు ఎటువంటి సుఖము నొసగజాలదు. ఇక్కడ నందబాబాకి వసుదేవుడు ఏం చెప్తున్నాడంటే, అహోమే దేవకి పుత్ర కంసేన బహువే హతం. దేవకికి ఎంతోమంది పుత్రులు పుట్టారు. ఆ పుత్రులందరూ కూడా కంసుడు నిర్దయగా చంపేశాడు. ఇప్పుడు వరకు నందబాబాకి వసుదేవుడు చెప్పాడు, ఇప్పుడు నందబాబా చెప్తున్నాడు అనమాట. నందమహారాజు పలికి, అయ్యో దేవకి గర్భాన్న ఎంతమంది పుత్రులు జన్మించారు. 5 పుత్రుల సంతానం 6 చంపేశాడు. 7వ వాడు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక ఆడపిల్ల పుట్టింది,
చంపడానికి ప్రయత్నం చేస్తూ ఆకాశంలో ఎగిరిపోయింది, ఇప్పుడు వరకు కూడా అడ్రస్ లేదు. ఈ విధంగా నందమహారాజు చెప్తున్నారనమాట. నూనం దృశ్యనిష్టో యమదృష్ట పరమో జన. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? నూనం దృష్టో, ఏ నందబాబా, దేవము చాలా బలవంతమైనది. నూనం దృష్టో, నూనం వృద్ధ్యనిష్టో యమ దృష్టో పరమో జన. దేవము చాలా బలమైంది. దేవం అంటే కాలము చాలా బలమైంది. ఈ కాలము దగ్గర మనం అందరం కూడా పాసకులు లాంటి వాళ్ళమే. కాలము చాలా బలమైంది. కాల ప్రభావము ఒక్కొక్కసారి ఈ ప్రవాహంలో చుట్టుకొని, ఈ కాల ప్రభావంలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. మీరేమీ చింతించకండి, దేవము చాలా బలవంతమైంది. నా ముఖ్యతి, మన జీవితంలో కూడా ఏది జరిగినా అది మన భాగ్యముగా భావించాలి. మన జీవితంలో అనుకోకుండా ఏదైనా విపత్తి వచ్చిందనుకోండి, ఇది భగవంతుడి కృపే అనుకోండి. ఇక్కడ నందబాబా వసుదేవుడికి చెప్తున్నాడు అనమాట. నందబాబాకి ఇచ్చిన కష్టం వచ్చిందా మనకి ఎప్పుడైనా? వసుదేవుడి కన్నా కష్టం వచ్చిందా మనకి? వసుదేవుడికి ఎంత కష్టం వచ్చింది? తన కంటి ముందు 7 పిల్లల్ని చంపేశాడనమాట కంసుడు. అవునా? 7 సంతానాన్ని తన కంటి ముందు చంపేశాడు. మరి ఆ తల్లిదండ్రుల హృదయం ఎంత పగిలిపోయి ఉంటుంది? అవునా? ఇంతకన్నా కష్టం ఉంటుందా మనకి? చెప్పండి. చూస్తుండగా కంసుడు నిర్దయగా చంపేశాడు. ఎంత కష్టమో! భగవంతుడు తండ్రి అయి ఉండి ఎందుకు అంత కష్టం? దేవ బలం ఇది. ఇదం దైవ తంత్రం. ఇదంతా కూడా భగవంతుడి యొక్క తంత్రము. మీ జీవితంలో కష్టం వచ్చిందనుకోండి, శాస్త్రం ఏం చెప్తుంది? ఇది భగవంతుడి యొక్క ఇచ్చ అనుకోండి. మీకు కష్టం వచ్చిందనుకోండి, ఎందుకు? మిమ్మల్ని గుర్తించే భగవంతుడు కష్టం ఇచ్చాడు. ఈ సృష్టి అనంత సృష్టిలో అనంత కోటి జీవులు ఉన్నారు. ఈ అనంత కోటి జీవుల్లోని మీరు ఎక్కడో ఇండియాలో ఉంటున్నారు, భారతదేశంలో. ఆ భారతదేశంలోని ఒక బెంగళూరులోని, ఆ బెంగళూరులో మారుమూల ఒక గ్రామంలోని ఎక్కడో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఈ అనంత కోటి సృష్టిలోని మీ మీద కన్ను పడిందంటే భగవంతుడికి, మీరు విశేషంగా మీకోసం భగవంతుడు ఆలోచించాడు. భూలోకంలో ఉండి మీ గురించి ఆలోచించాడు. అది చాలదా? కష్టం ఇవ్వాలన్నా సరే భగవంతుడు మన కోసం ఆలోచించాలి. కష్టం ఇవ్వాలని ఆలోచిస్తాడు కదా, అవునా? అలాగే సుఖం ఇవ్వాలని ఆలోచిస్తాడు, కష్టం ఇవ్వాలని ఆలోచిస్తాడు. మన కోసం ఆలోచించాడు భగవంతుడు. అంత సమయం తీసుకొని, భగవంతుడు ఎంతో బిజీ తన లైఫ్లోని. మరి అంత బిజీగా ఉన్న సిటీల్లోని మీకోసం పలానా వ్యక్తికి కష్టం ఇవ్వాలంటే, అంటే నా కోసం ఆలోచించాడు, ఇది చాలు, దుఃఖమైన ఆనందంగా బ్రతికేస్తాను, ఈ భావన ఉండాలి. ఇదే అంటారు ఇదం దైవతంత్రం. ఇదంతా భగవంతుడి యొక్క కరుకుత్ అన్నమాట. భగవంతుడి యొక్క ప్రేరణ ఇదంతాను. దేనికి కూడా మనం కలత చెందకూడదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండు ఇవి భగవంతుడి యొక్క వరప్రసాదం అనుకొని స్వీకరించాలి. అప్పుడే మన జీవితంలో శోకము మోహము ఉండదు అన్నమాట. లేదంటే దుఃఖం వస్తుంది, ఈ దుఃఖం ప్రవాహంలో మనం కొట్టుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నందబాబా అదే చెప్తున్నాడు. నూనం దృష్ట్య నిష్ఠతో యమ దృష్ట పరమోజన. ఇదంతా అదృష్టం ఆత్మన సత్వం ఏ వేదన నా మూచ్యతే. మీరేం కలత చెందమాకండి వసుదేవ, మీరు కలత చెందమా. కర్మఫలము నిర్ణయించే విధి చేత ప్రతి మానవుడు నిక్కంగా నియంత్రింపబడతాడు. అనగా అగోచరమైన విధి వలనే ఎవడైనా పుత్రుని కానీ పుత్రిక కానీ కలిగి ఉండును. ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలోని కర్మ అనుసారంగా నియంత్రణ జరిగిద్ది. ఈ సుఖ దుఃఖాలు రెండు కూడా మన యొక్క కర్మ ఫలాలే. సుఖం వచ్చిందా కర్మ, దుఃఖం వచ్చిందా కర్మే. దాన్ని మనం భగవంతుడి మీద నిందించకూడదు కూడాను. కానీ మనం ఏం చేస్తాము? దుఃఖం రాగానే భగవంతుడు గుర్తుకొస్తాడు, సుఖం రాగానే భగవంతుడిని విస్మరిస్తాము. అవునా?
సుఖం రాగానే భగవంతుని మర్చిపోతాము, దుఃఖం రాగానే భగవంతుడు గుర్తుకొస్తాడు. చెప్పండి, ఇదే మన భక్తి. సుఖ దుఃఖాల్లో కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని ఎల్లవేళల్లో భగవత్ స్మరణ చేసుకొని ఆ పురుషోత్తముడి యొక్క సేవ చేసుకొని ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ జపం చేసుకొని జీవితం గడపడమే ఇదే ఉత్తమ లాభము, గతి అన్నమాట. ఎప్పుడు కూడా ద్వంద్వ మోహాలకు గురి అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సుఖ దుఃఖాలు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు నందబాబాకి దుఃఖం వచ్చింది, వసుదేవుడికి దుఃఖం వచ్చిందంటే కర్మానుసారం రాలేదు, అది వేరే లెక్క. అది భగవంతుడి ఇదం దైవతంత్రం, భగవంతుడి ద్వారా వచ్చింది. ఇక మన లైఫ్లో దుఃఖం వచ్చిందంటే మన కర్మానుసారంగా మనం అనుకోవాలి. ఈ జన్మలో మనం భక్తి చేస్తున్నాము, ముందు జన్మలో మనం చేసామా? ఎన్నో పాపాలు చేసి ఉంటాము, ఎంతోమందిని హింసించి ఉంటాము. మరి ఆ యొక్క కర్మ అనిపించాలి కదా. ఎంత పెద్ద భక్తులైనా అనుభవించాల్సిందే. కర్మ అనేది కర్మ ద్వారా పోదు. శ్రీమద్ భాగవతంలో భీష్మాచార్యులు చెప్తున్నారనమాట, పాపము పుణ్యము ద్వారా కత్తిరింపబడదు. ఎలాగైతే మద్యము ద్వారా మద్యము శుభ్రం అవ్వదు, మద్యము ద్వారా మద్యం పాత్ర శుభ్రం అయితే, అలాగే మలము ద్వారా మలము శుభ్రం అవ్వదు. అలాగే ఈ పాపము వేరే పుణ్యం వేరే, రెండు కర్మలో రెండు అనుభవించాల్సిందే జీవుడు. ఈ పాపం చేశాను నేను ఈరోజు, రేపు పొద్దున పుణ్యం చేస్తాను, ఈ పుణ్యం ద్వారా పాపం పోతుంది అనుకోకూడదు. పాపము అనిపించాలి, పుణ్యము అనుభవించాలి. ఈ పాపము పుణ్యము రెండు వద్దు. కృష్ణ కర్మ చేస్తాను అనుకొని కృష్ణ కర్మ చేసాం అనుకోండి, భగవద్ధాము వెళ్తాం. హరే కృష్ణ 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 ఎంత పెద్ద వాళ్ళైనా సరే కర్మానికి బంధితులు అవ్వాల్సిందే. మహాభారతంలో ఒక ఇతిహాస సంఘటన ఉందన్నమాట. ఒకసారి భీష్మాచార్యులు రథము అతి వేగంగా పరుగు పెడుతున్నారనమాట, అతి వేగంగా పరిగెత్తిస్తున్నారు రథం. భీష్మాచార్యులు రథం ఎంత వేగంగా పరిగెడుతుంది? వాయు వేగంతో పరిగెడుతుందంట రథం. ఎంతో ఫాస్ట్గా వస్తున్నాడు భీష్మాచార్యులు. దూరం నుండి చూశాడనమాట భీష్మాచార్యులు. ఆ మార్గము గుండా పాము వెళ్ళిపోతుంది. పామును చూశాడు భీష్మాచార్యులు, వెంటనే బాణం తీశాడు, పాము కొట్టాడు. ఎందుకు? చంపడానికి కాదు, నా యొక్క రథం వేగానికి రథం కింద వచ్చి పడిపోయి చనిపోతుంది అనుకొని బాణాన్ని కొట్టాడు. ఆ బాణము పాముని తీసుకొని వెళ్ళి సురక్షితంగా వదలాలని బాణాన్ని ప్రయోగించాడు. కానీ ఆ బాణం తీసుకొని వెళ్ళి ముళ్ళ కంచెల్లో పడేస్తాడు, ముళ్ళ కంచెల్లో పడేస్తుంది. అదే ముళ్ళ కంచి గతి భీష్మాచార్యులకి లభిస్తుంది. అవునా? అదే ముళ్ళ కంచి గతి భీష్మాచార్యులకు లభించింది. అవునా? ముళ్ళ కంచి మీద పడుకున్నాడా భీష్మాచార్యులు? ఎలా పరుపు మీద పడుకున్నాడా? చనిపోయేటప్పుడు ఏమైంది? భీష్మాచార్యులు మహాజనంలో ఒకడు. స్వయంభూ నారద శంభు కుమార కపిల మను ప్రహ్లాద జనక భీష్మ బలి వయసకి భయం. 12 మంది మహాజనుల్లో భీష్ముడు ఒకడు. అలాంటి భీష్మాచార్యులకి ఎలాంటి గతి అయిందంటే మనకు అవదా? ఇదం దైవతంత్రం, కర్మ ఇది. సో పెద్ద కర్మ అనేది తొలగిపోయి చిన్నదాంతోనే అనిపించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఈ కర్మ అనే బ్యాలెన్స్ జీరో అవుతేనే మనం అక్కడికి వెళ్ళగలం. కర్మ అనేది ఉంటే మనకు వైకుంఠానికి వెళ్ళే అర్హత ఉండదు. పూర్తిగా పుణ్యకర్మ బ్యాంక్ అకౌంట్ జీరో అయిపోవాలి, పాపకర్మ బ్యాంక్ అకౌంట్ జీరో అయిపోవాలి. కొత్త ఖాతా ఓపెన్ చేయాలి. ఏంటి? పురుషోత్తమ ఖాతా అని ఓపెన్ చేయాలి. ఏం ఖాతా? పురుషోత్తముడు ఖాతా. రేపటి నుండి ఓపెన్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ఖాతా ఓపెన్ చేస్తారు? పురుషోత్తముడు. ఈ పురుషోత్తముడు అనే ఖాతా ఓపెన్ చేసి దీంట్లో ఏం కర్మ చేయాలి? కృష్ణ చైతన్యం అనే కర్మ బ్యాంక్ బ్యాలెన్స్ జమ చేయాలి. మనం కృష్ణ చైతన్యం అనే బ్యాంక్ బ్యాలెన్స్ వేయాలి. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ మనం డ్రా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అవునా? ఇది. సో ఈ విధంగా వసుదేవుడికి నందబాబా ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారనమాట, కరోవే వార్చికో దత్తో రాజ్యం దృష్ట వయం చ. ఏ నందబాబా, కంసుని కలిచావా? ఓకే. ట్యాక్స్ కట్టావా? కట్టేశాను.
నెక్స్ట్ ప్లాన్ ఏంటి నీకు? నెక్స్ట్ మీరేం చేయబోతున్నారు? నందబాబు అన్నారు 2 రోజులు పట్టణం అంతా తిరగాలనుకుంటున్నాను. వసుదేవుడు అన్నారు అలాంటి పొరపాటు చేయి మాకు, అలాంటి పొరపాటు చేయి మాకు. ఇప్పుడు ఈ క్షణమే గోకులం వెళ్ళిపో, ఇప్పుడే ఈ క్షణమే గోకులం వెళ్ళిపో. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండ మాకు మధుర పట్టణంలోని. ఎప్పుడైతే ఈ విషయం విన్నాడో నందబాబాకి ఆశ్చర్యం కలిగింది. వసుదేవుడు ఆడిన మాటల ఏంటి వసుదేవుడు ఎలా చెప్తున్నారు? నేను ఉండాలనుకుంటున్నాను, ఈయనేమో వెళ్ళిపోమంటున్నాడు. ఉండాలనుకున్న వ్యక్తికి వెళ్ళిపోమంటారు ఎవరైనా? చెప్పండి. కలవగా ఇద్దరు అన్నదమ్ములు మిత్రులు కలుసుకున్నారు. ఈరోజు నేను 2 రోజులు పట్టణం చూద్దాం అనుకొని ఉండాలనుకుంటే ఈ వసుదేవుడు భ్రాత నన్ను పంపించేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్షణమే వెళ్ళిపో. దానికి కారణం ఏం చెప్తున్నారు? నేహ స్నేయ బహుతితం సంత్యుత్ప ఉత్పత్త గోకులే. వసుదేవుడు భావన ఏంటి? నందబాబాకు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ క్షణమే నువ్వు గోకులం వెళ్ళిపో. వసుదేవుడిని అడిగాడు అనమాట నందబాబా, ఏ వసుదేవ మిత్రమా ఎందుకు ఈ విధంగా అంటున్నావు వెళ్ళిపోమని అంటే అక్కడ ఏం చెప్తున్నారు? ఉత్పత్త ఆగతే గోకులే. గోకులంలో ఏదో ఉత్పాతం జరుగుతుందని నాకు సంకోచంగా ఉంది. గోకులంలో ఏదో ఉత్పాతం జరుగుతుందని నాకు ఆందోళన ఉంది. అందుకనే ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరిపోయి వెళ్ళిపో. ఇక్కడ ఉండడానికి సరికాదు, సరైన సమయం కాదు. ఈ విషయం ఎప్పుడైతే నందబాబా విన్నాడో నందబాబా ఆందోళన పెరిగిపోయింది. ఎందుకు చెప్పిన వారు ఎవరు? వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్పిందనమాట. వసుదేవుడు పేరు ముందు వసుదేవుడు కాదు, అనకదుందభి. వసుదేవుడి పేరేం పేరు? అనకదుందుభి. వసుదేవుడు జన్మించినప్పుడు అనకదుందుభి అనే వాయిద్యాలు మోగించారంట దేవతలు. అందుకని అప్పుడు ఆ రోజు నుండి అనకదుందుభి అని పేరు, కాలక్రమంగా వసుదేవుడు అని పేరు వచ్చింది. ఈ బాలకుడు జన్మించినప్పుడు ఆకాశవాణి స్మరం ఇచ్చిందంట, చెప్పింది ఏమని? ఈ పిల్లవాడు జీవితంలో అసత్యం పలకడు, జీవితంలో సత్యమే పలుకుతాడు, అబద్ధం ఆడు. ఆ విషయం ఈ నందబాబాకి ఈరోజు గుర్తొచ్చింది. వెంటనే ఈ క్షణమే వెళ్ళిపో, నాకు సంకోచంగా ఉంది, గోకులంలో ఏదో ఉత్పాతం జరుగుతుంది. ఎప్పుడైతే నందబాబా విన్నాడో నందబాబా ఆందోళన చెందాడు. ఇది ఈ యొక్క దృశ్యము గుర్తుకొచ్చిందనమాట. చూడండి, జీవితంలో ఎప్పుడు కూడా అసత్యం పలకకూడదు. అసత్యం పలికితే మన వాణి యొక్క తేజస్సు పోతుంది. అసత్యం ద్వారా వాణి యొక్క తేజస్సు పోతుంది. సో ఈ విషయం వినిన తర్వాత శ్రీ సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇతి నందనయో గోపా ప్రోక్తస్యే సౌరినాయమా అనోభిరనుద్యుద్యాఖ్యే స్థమనుజ్ఞాప్య గోకులం ఇతి నందస్య గోప్య. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. ఈ ప్రకారంగా వసుదేవుడు ఉపదేశించిన వెంటనే ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ఆవుల్ని తన బండికి కట్టేశాడంట. ఆవులు అంటే ఏంటి? ఎద్దులు అన్నమాట. పశువుల్ని తీసుకొచ్చి ఎడ్లని బండికి కట్టేశాడు. రాత్రే ఎడ్ల బండికి కట్టేశాడు. కట్టేసి గోకులానికి ప్రయాణం అయిపోయారు. నందబాబా ఆదేశించారనమాట, ఏ గోపులారా అందరూ రండి, మనం గోకులానికి వెళ్ళిపోతాము. మీ వృషభాలు ఎద్దుల్ని మీ బండికి కట్టియండి, వెళ్ళిపోదాం, మనం ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోదాం అనేసి నందబాబా ఆదేశించగా ఈ విధంగా గోకులానికి ప్రయాణం అయ్యారు. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి నందబాబా మనసులో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ. మొబైల్ సైలెంట్. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ
పురుషోత్తముడి యొక్క వైభవం మనం వినడానికి వచ్చాము. మొబైల్ యొక్క వైభవాన్ని పక్కన పెట్టండి. మొబైల్ ఎవరు కూడా దర్శించకండి, చూడమాకండి. ఈ 1-2 గంటలు త్యాగం చేయండి. ఒకటి కావాలంటే ఒకటి త్యాగం చేయాలి, రైట్? అవునా? రెండు ఏది జరగదు కదా. సో పురుషోత్తముడు కావాలంటే పురుషోత్తముడు ఆధ్యాత్మిక వస్తువు, భౌతిక వస్తువు త్యాగం చేస్తేనే పురుషోత్తముడు మనకు దక్కుతాడు. లేదు పురుషోత్తముడు వద్దంటే భౌతిక వస్తువు మనకు వచ్చేస్తుంది. సో నిర్ణయం మన చేతిలో ఉంది. పురుషోత్తముడి యొక్క వికృత స్వరూపమైన మాయాయ, అది మనము ఎంచుకోవాలి. దయచేసి అందరూ 10 సార్లు మీ అందరికీ విన్నపిస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మొబైల్ సైలెంట్లో పెట్టండి, లేదంటే ఇంటికాడ పెట్టేయండి రూమ్లోనే. ఈ 2 గంటలు మొబైల్ త్యాగం చేయలేకపోతున్నాము. ఈ సంసారాన్ని త్యాగం చేయగలమా మనం పోయేటప్పుడు? చెప్పండి. మొబైల్ మీద ఇంత ఆకర్షణ మనం పెట్టుకున్నాము, 1 గంట మనం త్యాగం చేయలేకపోతున్నాము. పోయేటప్పుడు ఇంత పెద్ద సంసారాన్ని మనం త్యాగం చేయగలమా? ఎలా వెళ్ళిపోతారు జీవుడు? ఎలా అనుకుంటున్నారు మీరు వెళ్ళిపోతారనేసి? మరి చెప్తారు ప్రభుజీ వైకుంఠం వెళ్ళిపోయాడు. ప్రభుజీ వైకుంఠం వెళ్ళిపోయాడో ఏ మొబైల్లోకి వెళ్ళిపోయాడో నాకే తెలియట్లేదు. ఏమి తెలుసును ఎవరి భావం ఏ దేంట్లో ఇరుక్కుందో? భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు, యం వాపి స్మరన్ భావం త్యజయంతి కలేవరం అంతే కాలే చ మామేవ స్మరన్ ముక్వ కలేవరం. యం వాపి స్మరణ, ఎప్పుడైతే నా శరీరం విడిచిపెడతాడో ఆ మూమెంట్లోని మైండ్ ఏ స్మరణలోకి వెళ్తుందో తదంతరము అదే భావంతో పుడతాడు. ఎంత పెద్ద డివోటీ అయినా ఈ శ్లోకం లాగవుతుందా లేదా చెప్పండి? డివోటీకి ఒకలాగా, బయట వాళ్ళకి ఒకలాగా కృష్ణుడు స్వార్థంతో చెప్పాడా? అందుకనే ఇది చాలా పెద్ద మాయ, చాలా పెద్ద మాయ. మొబైల్ భక్తిలో వాడుకోవాలి. మొబైల్ మంచిదే, మా గురువు మహారాజ్ చెప్తారు, ఈ మాయని భక్తిలో కనెక్ట్ చేసుకొని దాన్ని కూడా భక్తిలో. ఇప్పుడు మైక్ ఉంది, భక్తి కింద వాడుకుంటే మైక్ తయారు చేసిన వాడు కూడా ఉద్ధారం జరిగిద్ది. ఇది కూడా అంతే, భక్తిలో వాడుకోవాలి. భక్తులకు మెసేజ్లు పెట్టడము, రాధా శ్యామసుందర్ ఫోటోలు, దర్శనాలు, ఇలాంటి ప్రవచనాలు ఇలాంటివి పెట్టడం మంచిది. ఈ మొబైల్ మనం ఎంతైతే అరగదేస్తున్నామే అంత భగవంతుడి పాదాలు అరగదేస్తే మనం ఎప్పుడో జీవితం ధన్యమైపోయేది మనకి. అవునా కదా? అరగదేస్తూ ఉంటాం మనము. సో అంత అరగదేస్తే పాండురంగడి పాదాలని మన జీవితం ధన్యమైపోయేది. సో మొబైల్ మీద ఎక్కువ ఆకర్షణ పెట్టుకోమాకండి, భగవంతుడి మీద ఆకర్షణ పెట్టుకోండి. ఓకే? భౌతిక సంసారం వద్దు. ఏనకైనా ప్రకారం ఏదో ఒక విధంగా ఈ బురదలో పడిపోయాం మనం అందరము. తప్పు తెలుసుకోవాలి. మనం అందరం కూడా తప్పు చేసే ఇక్కడికి వచ్చాం. తప్పు చేసాం మనం అందరము. ఏదో ఒక జరిగిపోయింది, తెలుసో తెలియకో భగవంతుడి పట్ల అపరాధం చేసాము, అక్కడ నుంచి ఇక్కడ పడ్డాము ఈ బురద ప్రపంచంలోని. బురద ప్రపంచంలో పడిన తర్వాత మన తప్పు మనకి గుర్తు చెప్పిస్తుంది శాస్త్రము, సాధువు. ఇక ఆ తప్పు సరిదిద్దుకొని వెళ్ళిపోవడమే ఇదే ఉత్తమ లక్షణము. అవునా? మళ్ళా తప్పు చేయడము తెలివి తక్కువ పని. మళ్ళా చెప్తున్నాను, ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదు మనం. ఎందుకంటే మానవ జన్మ అత్యంత దుర్లభము. మానవ జన్మ దొరికిందంటే ఏంటో తెలుసా? ఆల్మోస్ట్ 90% వైకుంఠానికి వెళ్ళిపోవడమే. వైకుంఠ ద్వారాల దగ్గర ఉన్నాం మనము. ద్వారాలు తెరుచుకోవడం, లోపలికి వెళ్ళడం. మనం తెరుచుకోవట్లేదు, అందుకనే మళ్ళా ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఓకే? ఇక్కడ నందబాబా యొక్క సిచ్యువేషను ఎలా ఉంది, ఆయన ఫీలింగ్ ఏంటి, ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో వసుదేవుడు చెప్పింది, ఆందోళన ఉంటుందా లేదా? నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మాతాజీ మీరు ఇప్పుడే ఈ క్షణమే బెంగళూరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడానికి కుదరదు అంటే మీరు ఎంత ఆందోళన చెందుతారు. అది ఎలాంటి వాళ్ళు? ఈయన వచనం సత్యమైంది, ప్రభు చెప్పాడంటే ఏదో జరగబోతుందని ఆందోళన పడతారా లేదా? అదే ఆందోళన ఈరోజు నందబాబా పడుతున్నాడు అనమాట. ఎందుకు? వసుదేవుడు చెప్పింది ఏరాగేరే వ్యక్తి కాదు. సంసారంలో ఏదో ఏరాగేరే వ్యక్తి చెప్తే పక్కన పెట్టేశాడు. చెప్పింది వసుదేవుడు మాట సత్యం అవుతుంది. కానీ
అసత్యం కాదు. శ్రీ సుఖ ఉవాచ, సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. నందపతిం వచం సౌరే మృషేతి విచింతయన్ హరిం జగమాశరణ ఉత్పాతమాగత సజ్జతే. నందపతిం వచ సౌరే. నందబాబా పతిం అంటే, పతిం అంటే మార్గంలో ఉన్నాడు. నందబాబా మార్గంలో ఉన్నాడు. మీరు ఊహించుకోండి, చీకటి రాత్రి, అమావాస్య, అంత మార్గం అంతా చీకటి, ఎడ్ల బండ్లు నడుస్తున్నవి, చీకటి, కేవలం వీధి లైట్లు మాత్రమే ఉన్నవి, ఎడ్లు నడుస్తున్నవి. ఈ నందబాబా ఎక్కడున్నాడు? లోపల గూడు ఉంటుంది కదా, ఎడ్ల బండి గూడు ఉంటుంది కదా, ఆ గూడులో ఉన్నాడు. అంటే ఇల్లులా కట్టుకుంటుంది కదా, ఆ గూడులో ఉన్నాడు. ఈ గూడులో ఉంటూ నందబాబా ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. నందపతిం వచ, పతి అంటే మార్గంలో ఉన్నాడు, మార్గం ఉంటూ ఆలోచించాడండి. వృషేతి విచింతయ, చింత చేస్తున్నాడు నందబాబా. ఏం చేస్తున్నాడు? చింత చేస్తున్నాడు. మనము కూడా చింత చెయ్యాలి. ఇక్కడ చింత అనలేదు, విచింతయ. విచింత అంటే విశేష రూపంగా చింత చేస్తున్నాడు అన్నమాట. విశేష రూపంగా చింత చేస్తున్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం వచ్చినప్పుడు మనము చింత చేయకూడదు, విచింతయ, విశేష రూపంగా చింత చేయాలి. చింత అనేది దహిస్తుంది. చింత, చిత రెండు అక్షరాలు ఒకటే. చిత, చింతన. చిత అనేది ఒకసారి దగిస్తుంది, చింతన అనేది జీవితాంతరం దగిస్తుంది కదా. చింత అనేది జీవితాంతరం దగిస్తుంది, చిత అనేది ఒక్కసారే పోయేటప్పుడు మనల్ని దహించేస్తుంది. కానీ చింత అనేది జీవితాంతరం దగిస్తుంది. అందుకనే నందబాబా చింత చేయట్లే, చింతన చేస్తున్నాడు. నందబాబా చింతన చేస్తున్నాడు. ఎవరి కోసము? హరిం జగమా శరణ, హరి కోసం చింతన చేస్తున్నాడు. ఇది గుర్తుంచుకోండి. మన జీవితంలో ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు హరి కోసము చింతన చేయాలి, అంతేగాని చింత చేయకూడదు. చింత చేస్తే ఇంకా భౌతిక సంసారంలో రమించిపోయి ఇంకా శోకం వస్తుంది. శోకం నుంచి బయటపడాలంటే హరి కోసము చింతన చెయ్యాలి మనము. ఇక్కడ నందపతిం వచ సౌర్య అన్నారు. సౌర్య అంటే ఎవరు? సూరసేనుడు. సౌర్య అంటే ఎవరు? సూరసేన మహారాజు కుమారుడైన వసుదేవుడు. శౌర్య. మన కృష్ణుడి పేరు కూడా ఒక శౌర్య. కృష్ణుడి పేరు కూడా, మన పురుషోత్తముడి పేరు ఏం పేరు? శౌర్య. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్, గట్టిగా హరే కృష్ణ. శౌర్య. మన పురుషోత్తముడి పేరు శౌర్య. ఈ శౌర్య అనేది డూప్లికేట్ చేసుకొని ఇంగ్లీష్ వాళ్ళు స్వారీ అని పెట్టేశారంట. ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు? స్వారీ. అందుకనే మీరు ఎప్పుడైనా ఎవరికైనా స్వారీ అని చెప్పేటప్పుడు స్వారీ అని చెప్పమాకండి, శౌర్య 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 అనండి. ఈ శౌర్య అనేది పరమ పురుషోత్తముడికి వినబడుతుంది, నన్నే పిలిచారు అనుకుని వచ్చేస్తాడు మన దగ్గరికి. అందుకనే శౌర్య అన్నారు. ఎందుకు ఈ సారీ అనేసి? ఈ స్వారీ అంటే ఏమవుతుంది? ఇది ఒక మేడ్చల్ అర్థము, ఒక ఇంగ్లీష్ అర్థం ఇది. ఈ స్వారీనే శౌర్య అనండి. శౌర్య అంటే మన పురుషోత్తముడు అనుకుంటాడు, ఓ పలానా మాతాజీ పలానా భక్తుడు నా కోసం పిలిచారనుకొని భగవద్ధామం దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చేస్తారనమాట. గోపికలు కూడా అదే భావన. గోపి గీత అంతా అయిపోయింది, రైట్? గోపి గీత అయిపోయింది, కృష్ణుడు రాలే. గోపి గీత, గోపికలు ఎందుకు గీత పాడారు?
కృష్ణుడి యొక్క విరహ భావన. కృష్ణుడిని అన్వేషించారనమాట గోపికలందరూ. రాసలీలల్లోనే లీలలు చేస్తూ చేస్తూ శ్రీకృష్ణుడు అదృశ్యమైపోయాడు. ఈ అదృశ్యం అయిపోయిన తర్వాత గోపికలందరూ కూడా అన్వేషించారు. అన్వేషిస్తూ వీళ్ళందరూ కూడా ఒకటయ్యి ఏం చేశారు, ఇలా కాదు కృష్ణుడి కోసం మనం ఒక గీత పాడదామనేసి 1 by 1 అందరూ కూడా పాడారు. గోపికలందరూ కూడా 33 కోట్ల గోపికలు గీత పాడారు. అదే గోపి గీత. ఈ గీత పాడారు. తర్వాత రాలేదు. తర్వాత ఏడ్చాడు. గోపికలు ఏడ్చారనమాట. మనం కూడా శ్లోకాలు ఇవన్నీ ఉచ్చరించే మాత్రాన, ఈ భక్తి చేసినంత మాత్రాన భగవంతుడు రాడు. ఎంతవరకు అయితే మనం ఏడవమో భగవంతుడి కోసం అంతవరకు భగవంతుడు మన దగ్గరికి రాడు. మనం ఏడవాలి. ఎలా ఏడవాలి? ఒక పిల్లవాడు తన తల్లి కోసము ఎలాగైతే ఏడుస్తాడో ఆ విధంగా ఏడవాలి. పిల్లవాడు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం పెడుతుందా? తర్వాత పెడతానా అంటారు కదా. ఎప్పుడైతే పిల్లవాడు ఏడుపుతాడో ఆ ఏడుపు చూసి అన్ని పనులు విడిచిపెట్టి పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే మనము ఏడుస్తే భగవంతుడు అన్ని పనులు విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చేస్తాడు. హరే కృష్ణ హరే హరే. మనం భగవంతుడి కోసం ఏడాలి. మన ఏడుపు అంతా సంసారం మీదే, ఈ మాయా మీద, ఈ సంసారం మీద మన ఏడుపు కూడా. శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇద్దరు గురువు శిష్యులు ఇద్దరు కూడా కలుసుకొని ఏదో మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక శిష్యుడు వచ్చారనమాట. గురువుగారండి మీరు ఏడవమన్నారు కదా, ఎలా ఏడవాలి ఈ విధంగా చెప్పారనమాట. అరే భగవంతుని ప్రార్థించాలంటే కొద్దిగా ఏడవడానికి ప్రయత్నం చెయ్యి, ఏడు అది ఇది చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చారనమాట. గురువుగారండి మీరు ఏడవమన్నారు కదా, ఎంత ప్రయత్నం చేసినా నాకు ఏడుపు రావట్లేదు అన్నారు. వెంటనే ప్రభుపాదుల వారు పక్కన ఉన్నారనమాట. ఏడుపు రావట్లేదు కదా, ఏడుపు రావట్లేదురా బాబు అని ఏడుగు, దానికోసము. నాకు ఎందుకు ఏడుపు రావట్లేదని దానికోసం ఏడు. సో మనము కూడా అదే భావంలో మనం ఉండాలి. నాకు ఏడుపు రావట్లేదే కృష్ణుడి కోసము, కృష్ణుడు నామం తీసుకున్నప్పుడు ఏడుపు రావట్లేదే, ఈ భాగవతం విన్నప్పుడు ఏడుపు రావట్లేదు అందుకోసం ఏడవాలి మనము. ఈరోజు మనకి ఏడుపు రావట్లేదు అందుకోసం ఏడవాలి మనము. ఇది లేదంటే ఈ భాగవతము ఎవరికి? ఇది రసిక భక్తులకి ఇది భాగవతం, మనలాంటి కాదు. భాగవతము పరమహంస సంహితం. భాగవతం ఎవరికి? పరమహంసలకు మాత్రమే. అర్హత లేని వాళ్ళకి మనకు భాగవతం, అందుకని ఏడుపు రావట్లే. సో ఈ అర్హత పొందడానికి మనకి ఈ ఏడుపు రావడానికి ఈ భాగవతము, ఈ లీలలు అన్నీ ఎందుకు? ఏడుపు రావడానికి కోసము. ఏడుపు రాలేదా? మీరు ప్రశ్నించుకోండి. ఇంకా నా హృదయంలో కుళ్ళు కుతంత్రాలు నిండిపోయి ఉన్నవి, అందుకని నాకు ఏడుపు రావట్లేదు అనేసి మీరు ప్రశ్నించుకోండి. ఏడవాలి. గోపికలు ఏడ్చారు. గోపికలందరూ కలిసి ఏడ్చారనమాట. సుస్వరం రుదంతం రాజ్యం ఎప్పుడైతే ఏడ్చారో దాసార్ ఆవిర్భవ సౌరే. శ్రీమద్ భాగవతము 10వ స్కంధం 32వ అధ్యాయంలోని చెప్తున్నారనమాట. దాసాన్ ఆవిర్భవ సౌరే. ఎప్పుడైతే ఏడ్చారో గోపికలు, సౌరే ప్రత్యక్షమయ్యాడు. ఇది మనము కూడా ఏడవాలి. ఎంతవరకు అయితే ఏడమో అంతవరకు భగవంతుడు రాడు. మీరు ఎంత పెద్ద భక్తి చేయండి, ఎన్ని మాలలు, మీరే కాదు ఎవరైనా సరే, ఎన్ని ప్రసంగాలు వినండి, ఎన్ని భాగవతాల సప్తాలు మీరు విన్నా, ఏ క్రియకార్యం చేసినా అల్టిమేట్గా ఏడుపు అనేది రావాలి. ఏడుపు రాలేదా మన లైఫ్, మన జీవితం ఈ జనం ఫెయిల్ అయిపోయింది. ఏడవాలి. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు తల్లి పాల కోసం ఎలాగైతే ఏడుస్తాడో మనం కూడా అలా ఏడవాలి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నందపతిం వచం సౌరే. సౌరే అంటారు సూరసేన మహారాజు మనవుడు. సౌరే అంటారు సూరసేన మహారాజు మనవుడు. మృషేతి విచింతయ. నందబాబా చింత చేయట్లేదు, చింతన చేస్తున్నాడు. ఎవరి కోసం చింతన చేస్తున్నాడు? భగవంతుడి కోసం, పురుషోత్తముడి కోసము చింతన చేస్తున్నాడు.
చింతన చేస్తున్నాడు. సో ఈ విధంగా నంద పతిం సౌరే హరిం జగమాం శరణ వృత. ఎప్పుడైతే నందబాబా చింత చేస్తున్నాడో ఎవరు శరణాగతి పొందారు? హరి శరణాగతి పొందాడు. మనకి జీవితంలో కష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళు వీళ్ళు శరణాగతి పొందమాకండి, మీరు హరి శరణాగతి పొందండి. ఎందుకు? మన కష్టాన్ని తీర్చేవాడు ఎవరు? హరియే. హరి ఎందుకు హరి అని పేరు వచ్చింది? సర్వ దుఃఖ హరణ ఇది హరి. హరి అని పేరు ఎందుకు వచ్చింది? అన్ని దుఃఖాలను కూడా దూరం చేసేవాడు, అన్ని అబద్ధాలను దూరం చేసేవాడు, అన్ని అమంగళాలను దూరం చేసేవాడు. ఇది హరినామం. అందుకనే ఆయన హరి అంటారు. అంతేకాదు మన హృదయంలో ఎన్నైతే చెడు ఉందో అవన్నీ కూడా తొలగిస్తాడు. అంతేకాదు మన హృదయాన్ని దొంగలాడేవాడు కూడా హరియే. హరియే మన హృదయాన్ని దొంగలాడాడు. గోపి హృదయం దొంగలాడాడు. శ్రీమతి రాధారాణి యొక్క హృదయం దొంగలాడాడు. శ్రీ రాధికాయ హృదయస్య చోరం చోరాది క్రమం పురుషం నమామి. బ్రజధామంలో చోరుడు వచ్చాడంట. ఎలాంటి చోరుడు? పెద్ద దొంగ. బ్రజధామంలో గోపురంలో ఒక పెద్ద దొంగ వచ్చాడంట. ఎలాంటి దొంగ? దొంగలకే దొంగ కోట అంట. దొంగలకే దొంగ రారాజు శ్రీకృష్ణుడు. దొంగలకే పెద్ద దొంగ. ఈ చిన్న చిన్న దొంగతనాలు ఏం చేస్తారు శ్రీ సమాజంలో? మా అంటే ఏటీఎం దొంగతనం చేస్తారు, ఒక డాక్టర్ కిడ్నీ దొంగతనం చేస్తాడు, ఒక లాయరు డబ్బు దొంగతనం ప్రజల దగ్గర ధనం పూస్తారు, లేదా ఏటీఎం దొంగతనం చేస్తారు, అది ఇది దొంగతనం చేస్తారు. కానీ ఇలాంటి ఒక దొంగ గుండెన దొంగలాడేశాడు. హృదయాన్ని దొంగతనం చేసుకుని నింపాడు. ఎవరు హృదయాలు? గోపికల హృదయాన్ని దొంగలాడి నింపాడు. ఎవరు? చోరాగ్య పురుషం. చోరుడికి అగ్రుడు, చోర అగ్ర పురుషం. ఆ పురుషుడికి, ఆ పూర్ణ పురుషోత్తముడికి, ఆ యొక్క పురుషోత్తముడికి నేను నమస్కారం చేస్తున్నానని బిల్వ మంగళకారుడు చెప్తున్నాను అన్నమాట. ఇది చెప్తే నమ్మకం చేస్తే ఏమవుతుంది? అందుకనే కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమని? నా దగ్గర మనసు లేదు, అందుకని అర్జున నీ దగ్గర ఉన్న మనసు నాకు ఇచ్చి. అర్జునుడు అడిగాడు అనమాట, కృష్ణ ఎందుకు మనసు పదే పదాలు అడుగుతున్నాను? నీ దగ్గర ఉండగా మనసు, నా మనసు శ్రీమతి రాధారాణి ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయింది. నేను మనసు లేని వాడిని అయిపోయాను, అందుకని మనసు ఇవ్వు, నీ మనసు నాకు ఇవ్వు. సో ఈయన దొంగ అయితే ఈయన హృదయాన్ని, కృష్ణుడు అందరూ హృదయాన్ని దొంగలాడితే ఈయన హృదయం దొంగలాడింది శ్రీమతి రాధారాణి. ఈయన హృదయం దొంగలాడేవాడు శ్రీమతి రాధారాణి. ఇది పరమతత్వం అన్నమాట. ఒకటి కృష్ణుడు సత్యం అంటే పరమ సత్యము శ్రీమతి రాధారాణి అన్నమాట. సో ఇప్పుడు రాధా కోసం మనము కృష్ణ పురుషోత్తముల కోసం మనం చెప్తున్నాం. ఎప్పుడైతే మన జీవితంలో కష్టం వస్తుందో, ఆ కష్టం వచ్చిన వెంటనే మనము హరి జగమా శరణ, హరి యొక్క శరణాగతి పొందాలి. హరి శరణాగతి పొందాలి. నందబాబాకి ఎప్పుడైతే చింత ప్రారంభమైందో వెంటనే హరి శరణాగతి. ఉత్పాత ఆగమ సంచిత. ఇక్కడ ఏం చెప్తారు? ఉత్పాత ఆగమ సంచిత. నందబాబా ఏ విధంగా అనుకుంటున్నాడు? ఇక్కడ మార్గం చూడండి, ఇవన్నీ మార్గంలో ఉంటుండగా నందబాబా ఊహించుకుంటున్నాడు. గోకులంలో ఏదో జరుగుతుంది, ఏమైపోయిందో ఏంటో అని చింత చేస్తూ హరిని ప్రార్థించాడు. ఇవన్నీ మనసులోనే హరిని ప్రార్థించాడు. నందబాబా ఏమనుకుంటున్నాడు? ఇక్కడ ఉత్పాత ఆగమత సంగీత. కన్ఫర్మ్గా చెప్పలే వసుదేవుడు, కన్ఫర్మ్గా చెప్పలే నందబాబాకి. వీళ్ళు నందగ్రామానికి వీళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్పలే, ఏదో జరుగుతుంది అని సంకోచంగా ఉంది,
డౌట్గా చెప్పాడు. కన్ఫామ్గా చెప్తే నందబాబు గుండె ఆగిపోయాడంట అక్కడే. కన్ఫామ్గా చెప్తే నందబాబు అక్కడే ప్రాణం త్యాగం చేసేవాడు. ఎందుకు? నంద ప్రాణము కృష్ణుడు. నందబాబు ప్రాణం ఎవరు? శ్రీకృష్ణుడు. నంద బతుకుతుంది కృష్ణుడి కోసమే. అలాగే మనము కూడా బ్రతకాలి. మన ప్రాణనాథుడు కృష్ణుము. కృష్ణమోరే జీవేన కృష్ణమోరే ప్రాణనాథ్, కృష్ణమోరే జీవేన జీవాను. కృష్ణుడే నా ప్రాణము, నా ప్రాణనాథుడు. ఆయన నా ప్రాణము, ఆయన నా శ్రేయోభిలాషి అని బ్రతకాలి. ఈ విధంగా ఉండాలి. ఈ అండర్స్టాండింగ్ మనం ఎప్పుడైతే వచ్చామనుకోండి, ఇక చెడులో కూడా మంచి కనిపిస్తుంది మనకి. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనం వచ్చామో ప్రతి ఒక్కరు కూడా చెడులో కూడా మంచి కనిపిస్తుంది. ఈ రోజు మనకి ఎందుకు మంచిలో కూడా చెడు కనిపిస్తుంది? మనకి ఆ అండర్స్టాండింగ్ భావన లేదు. 3 తరగతి వాళ్ళు ఉంటారంట ఈ ప్రపంచంలో. చూడండి, 3 క్లాసుల వాళ్ళు ఉంటారంట. ఒకటి మంచిలోనే ఒక వ్యక్తి ఏమో చెడులోను కూడా మంచిలోను కూడా చెడు ఎదుగుతాడు. ఒక వ్యక్తి మంచిలోను కూడా చెడు ఎదుగుతాడు. ఎంత మంచి పని చేయండి, ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? చెడు ఎదుగుతాడు. వీళ్ళు 3rd%. 2nd% ఎలా ఉంటారు? మంచిలోని మంచి వెళ్తారు, చెడులోని చెడు వెళ్తారు. అంటే 50-50 బ్యాలెన్స్గా ఉంటారు. వీళ్ళు 2వ తరగతి. 3వ తరగతి చెడులోని కూడా మంచి వెళ్తారు, చెడ్డలోని కూడా మంచి వెతికేవాడు 1st గ్రేడ్. ఇది 1st క్లాస్ స్టూడెంట్ అన్నమాట. ఈ ప్రపంచం అంతా మలినమే. అంత మాత్రాన మనం ఈ ప్రపంచంలో బ్రతకట్లేదా? చెప్పండి. ఈ ప్రపంచంలో మంచి ఉంది. మంచి తత్వాన్ని తీసుకోండి. మీకు ఒక ఉదాహరణ. కోడి తన భోజనం తినేటప్పుడు ఎలా ఉంటుంది? కాలుతో ఎలాగెలాగెలాగకుండా చూసారు కదా. కోడి భోజనం తినేటప్పుడు దాని భావం ఏంటి? చెడంతా పక్కకు తోసేస్తుంది కదా. చెడంతా కాలుతోని దక్కుకొని చెడు పక్కకు తోసేస్తుంది, మంచిని మాత్రమే స్వీకరిస్తుంది. తను తింటుంది, తన బిడ్డలకు తినిపిస్తుంది. రైట్? అలాగే చెడునంతా తోడుకేసేస్తాం, మనం మంచిని స్వీకరిస్తాం. అవునా? అర్థమవుతుందా? చెడుని పక్కన పెడతాము, మంచిని మాత్రమే తీసుకోవాలి. ఇది సజ్జనుడి పని. శ్రీమద్ భాగవతంలోనే సుఖదేవ గోస్వామి చెప్తున్నాను అనమాట. కలే దోషే నిదే రాజన్. ఏ రాజా, కలియుగం దోషాలకి నిధి. కలియుగం దోషాలకి నిధి. ఇది వజ్ర వైడూర్యాలు కాదు. కలే దోషే నిదే రాజన్. ఇంత దోషంతో కూడి ఉన్న కలియుగంలోని ఒక మహాగుణం ఉంది. కలే దోషే నిదే రాజన్ అస్తి ఒక మహాగుణ. ఒక మహాగుణం ఉంది. ఇంత భయంకరమైన కలియుగంలో ఒకే ఒక మహాగుణం ఉంది. ఏంటి? కీర్తనస్య కృష్ణస్య ముక్త సంగ ఫలం భజ. కృష్ణ నామము జపం చేయడము, కృష్ణ కథలు వినడము, ఇది ముక్తికి మార్గము. ఇదే మంచి తత్వము. దోషాలు వెనకమాకండి ఎప్పుడు కూడా. ఎవరిలో లేవు. ఒక వేలు మీరు చూపించినప్పుడు మిగతా 3 వేలు నా వైపు ఉన్నాయి. అంటే నాలో ఉన్న ఎక్కువ దోషాలు. అవునా కదా? చెప్పండి. దుర్యోధనుడు ధర్మరాజు ఎక్కడో గురువు గారి దగ్గరికి వెళ్ళారంట. గురువు గారు పిలిచారు, ద్రోణాచార్యులు వారు పిలిచారు. దుర్యోధనుడు చెప్పాడు, దుర్యోధన ప్రపంచాన్ని ఒకసారి దర్శనం చేసుకుని రావయ్యా అనేసి. వెంటనే పరుగు తీశాడు దుర్యోధనుడు. ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ద్రోణాచార్యులు అడుగుతున్నారు అన్నమాట, ఎలా ఉందయ్యా ప్రపంచం, ఎలా ఉంది, ప్రపంచంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దుర్యోధనుడు చెప్తున్నాడు, గురువు గారండి ప్రపంచం అంతా చెడ్డదే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళే, నేను తప్ప ప్రపంచంలో ప్రజలందరూ చెడ్డవాళ్ళే, ప్రపంచం కూడా చెడ్డదే. నువ్వు సైడ్ ఉండు. ధర్మరాజు పిలిచారనమాట. ఏ ధర్మనందన, నువ్వు చూసుకొని రావయ్యా ప్రపంచం ఎలా ఉందో, ప్రపంచంలో ప్రజలు ఎలా ఉన్నారు. ధర్మరాజు అంతా తిరిగి వచ్చాడు. ధర్మరాజు ఏం చెప్పాడు? ప్రపంచం అంతా కూడా మంచే,
ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మంచే, నేను తప్ప. నేను ఒక్కడనే చెడ్డవాడిని. చూసే దృష్టిని బట్టి ఉంటుంది మనకి. అవునా కదా, చెప్పండి. అవునా? పచ్చ కామెలు వచ్చేవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగే మనకి కామెలు అనే రోగం వచ్చింది. ఒక్కసారి కళ్ళద్దాలు తీయు, నువ్వు పసుపు కళ్ళద్దాలు తొడుక్కున్నావు, అందుకనే లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. ఒకసారి అద్దాలు తీయి, నీ నిజ దృష్టిలో చూడు, లోకం ఎంత అందంగా ఉందో, లోకము ఎంత అందంగా ఉందో. నేనైతే ఈ లోకంలో 500 సంవత్సరాలు బ్రతకాలని అనుకుంటున్నాను. ఎందుకు ఇంత మంచి లోకము? ఎందుకు ఈ సాధన ఎక్కడ ఉందో, ఏ లోకంలో ఉండదు భక్తులారా. స్వర్గం ఏదైనా మీకు దొరకదు ఈ సాధన. బ్రహ్మలోకమైన ఈ సాధన, ఈ భక్తి భజన దొరకదు. కృష్ణ భక్తి కేవలము భూలోకంలో దొరుకుతుంది ఇది, అది కూడా మనిషి రూపంలోనే. ఇంత మంచి సంసారాన్ని మీరు చెడ్డలు అంటారా? చెడ్డని బుర్రలు ఉన్నాయి, ఈ బుర్రలను చెడు తీసేయండి, అంత మంచిగా కనిపిస్తుంది. అవునా కదా? చెడు అనేది మన బుర్రలో ఉంది, అందుకనే చెడు తీసేయాలి ఇప్పుడు కూడా. శాస్త్రము ఎంత చక్కగా చెప్తుంది చూడండి ఇవన్నీ. ఇది కేవలము ఈ భాగవతమే కాదు, ఇది మనకి ఒక మంచి శిక్షణ ఇస్తుంది. భాగవతము ఏంటి? మన జీవితానికి ఒక మంచి శిక్షణ ఇస్తుంది భాగవతము. ప్రతి పాయింట్ కూడా మనకి ఏదో సంబంధించిన విషయమే ఉంటుంది అనుకోండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మన జీవితానికి ఏదో సంబంధించిన విషయమే. ఈరోజు ఏం చెప్తారు? నందపతి వచం సౌరే మృతేసి విచింతయ. నందబాబుకి దుఃఖం వచ్చింది, ఆయన చింత చేస్తున్నాడు. ఇది కూడా మందే. మనకి దుఃఖం వస్తుంది, కానీ మనం ఎవరు చింత చేస్తాము? మాయా చింత చేస్తున్నాము. మనం ఎవరు చింత చేస్తున్నాము? మాయా చింత చేస్తున్నాము. కానీ నందబాబా హరి చింతన చేస్తున్నాడు. ఇది నేర్చుకోలేము మనం. ఇది అందుకనే ప్రతి పాయింట్ కూడా భాగవతం నుంచి నేర్చుకోవాలి. ఇదే మీకు భాగవతం తెలియక కాదు, మీకు భాగవతము చదవలేదని కాదు. ఎన్నోసార్లు వినే ఉంటారు, కొన్ని 100 సార్లు విన్నారు, కొన్ని 100 సార్లు చదివారు, కానీ ఏమి నేర్చుకున్నాం అనేది మనం పాయింట్ కాదు. ఎంత చదివేమని కాదు, ఎంత విన్నామని కాదు, అందులో మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకి ముఖ్యము. ఈరోజు నందబాబుకి కష్టం వచ్చింది. కష్టం వచ్చిన తర్వాత హరి జగమం శరణం, హరి శరణాగతి పొందాడనమాట. ఇంకొక ఆచార్యులు చెప్తున్నారనమాట, హరి శరణాగతి ఎందుకు పొందాడు నందబాబా? ఎందుకంటే హరి నందబాబా కులదైవము. అది ఎవడు? నందబాబా కులదైవము. అందుకనే హరి శరణాగతం. సో ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మన కులదైవాన్ని కూడా మనం త్యాగం చేయకూడదు. మన కులదైవం ఏదైతే ఉంటారో, శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, నరసింహుడు కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. ఆ కులదైవాన్ని కూడా స్మరణ చేయాలి ఆపత్తిలో. మన ఉద్దేశం ప్రేమ కుమార్తో కృష్ణుడే, కానీ ఇలాంటి వాళ్ళని కూడా మనం త్యాగం చేయకూడదు. అందుకని ఇక్కడ వంశీధర అనే ఆచార్యుడు చెప్తున్నాడు అన్నమాట. శ్రీధర స్వామి యొక్క శిష్యుడు, ఆయన యొక్క కామెంట్ వంశీధర ఆచార్యుడు తన టీకాలో, తన అనువాదం ట్రాన్స్లేషన్లో ఈ విధంగా చెప్తున్నారు అనమాట. హరి ఎందుకు శరణాగతి పొందారంటే హరి నందబాబా కులదైవము. అందుకనే తన కులదైవాన్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఉచ్చత ఆగమత సత్యుత, సంకోచంగా ఉంది. కన్ఫర్మ్ అవుతే నందబాబు ప్రాణం అప్పుడే పోయేది, మధురలో పోయేది. ఎందుకు? నందబాబు ప్రాణం ఎవరు? కృష్ణుడు. గోపికల ప్రాణం కూడా కృష్ణుడు కదా. సో నందబాబు ప్రాణము కృష్ణుడు. ఎప్పుడైతే గోపికలు విడిచి కృష్ణుడు అదృశ్యమైపోయారో, మరి గోపికలు చనిపోవాలి కదా. కృష్ణుడి యొక్క విరహ భావంలో గోపికలు చనిపోవాలి. మరి చనిపోకుండా గోపికలు ఎందుకు జీవించారు? కృష్ణుడు అడిగాడు అనమాట, మీరు నా ప్రాణనాథుడు అంటారు కదా, నా యొక్క విరహ భావంలో మీరు చనిపోవాలి కదా, మీరు
చనిపోక మీరు బ్రతికే ఉన్నారు. మీరు అంటూ ఉంటారు, చేపకి నీటి మీద ఎంతైనా ప్రాణము అలాగే మీరు నాకు ప్రాణము. చేపకి దేని మీద ప్రాణము? నీటిలోని ప్రాణం. మీరే తన ప్రాణము. మీరు చేపని నీటి నుంచి తీసి ఏకంగా శుభ్రం ఇవ్వండి, మంచి పంచపక్ష పరిమాణాలు ఇవ్వండి, ఎన్ని భౌతికమైన పదార్థాలు ఇవ్వండి చేపకి. చేప పని తీసుకుంటా. చేపకు ప్రాణం ఏంటి? నీరు. అలాగే గోపికల ప్రాణము శ్రీకృష్ణుడు. మరి అలాగే ప్రాణనాథుడు పురుషోత్తముడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా బతుకున్నారంటే గోపికలు చెప్తున్నారు అనమాట, కృష్ణ మేము ఎప్పుడో చనిపోయాము, కానీ తవ కథామృతం తప్త జీవనం, మీ కథామృతము మాకు ప్రాణం పోసింది. మీ కథామృతము పునః మాకు ప్రాణం పోసింది. శ్రవణ మంగళం, మీ యొక్క కథా శ్రవణం ద్వారా మళ్ళీ మేము జీవితులమయ్యాము, లేదా ఎప్పుడు చనిపోయాము. మీ కథామృతం ద్వారా జీవనము ప్రాణం వచ్చింది. ఇది చూడండి, శ్రీమద్ భాగవతము అమృతము. ఎలాంటి అమృతము? కథామృతము. ఇంద్రుడి దగ్గర ఉన్న అమృతం కాదు, ఆ అమృతము గాజుపెంకి లాంటిది, ఈ అమృతము వజ్రము లాంటిది. శ్రీమద్ భాగవత కథామృతము వజ్రం లాంటిది. ఇంద్రుడి దగ్గర ఉన్న అమృతం లాంటిది గాజుపెంకి, తుచ్చమైన గాజుపెంకి అమృతం. ఆ అమృతం పానం చేస్తే దీర్ఘ జీవితం లభిస్తుంది. ఇందులో ఎటువంటి సంశయం లేదు, నో డౌట్. స్వర్గానికి వెళ్తారు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? తేత్వం భూత్వం, స్వర్గలోకం విశాలం, నో డౌట్. భూలోకం కన్నా స్వర్గలోకం విశాలము. తేత్వం భూత్వం, స్వర్గలోకం విశాలం. అర్జున, నో డౌట్, భూలోకం కన్నా స్వర్గలోకం చాలా విశాలమైంది. అక్కడ భోగం కూడా విశాలమే. ఇక్కడేం భోగం ఉంది? ఇక్కడ ఏమీ భోగం లేదు. స్వర్గంలో ఏదైతే భోగం ఉందో ఇక్కడ తుచ్చమని కూడా లేదు, కించిత్ కూడా లేదు. ఇదే మనం అనుకుంటాము. స్వర్గం వెళ్ళండి ఒకసారి. స్వర్గంలో అద్భుతమైన భోగం, చెమట పట్టదు, ఆకలి దప్పికలు ఉండవు స్వర్గంలోని. వాళ్ళు ఎప్పుడు కూడా జ్యూసులు తాగుతూ ఉంటారు, సురపానం. ఇక్కడ మద్యపానం. ఇక్కడ మద్యపానం తాగుతూ ఉంటారు, అక్కడ సురపానం తాగుతూ ఉంటే ఇక్కడ ఏం చేస్తారు? మద్యపానం. ఎక్కడ సురపానం ఎక్కడ, మద్యపానం ఎక్కడ చెప్పండి? ఏమైనా ఉందా? ఎంతో సుఖము స్వర్గంలోని. స్వర్గంలో ఆకలి జరిపినప్పుడు తర్వాత జీవుడు దీర్ఘకాలం జీవిస్తాడు. ఎలాగైతే ఇంద్రుడికి 100 సంవత్సరాలు, రైట్? 100 సంవత్సరాలు జీవిస్తాడు పక్క. 99 సంవత్సరాలు వచ్చేవి చనిపోయాడు అనేది లేదు. 100 అవ్వాలి, అప్పుడు ఇంద్రుడు చావాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. ఇంద్రుడికి 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలే చనిపోతాడు. మనకు అలా కాదు. 100 అనే భగవంతుడు నిర్మాణం చేశాడు. 100 అనే గ్యారెంటీ లేదు. 100 మనకి 100 అనేది ఉంది. కర్మానుసారంగా ముందు పోవచ్చు, తర్వాత పోవచ్చు, మధ్యలో పోవచ్చు. మన స్థితి ఎలా అంటే 3 విధాలుగా ఉంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామని కూడా తెలియదు. ఎప్పుడు అనేది సమయం లేదు నిర్దేశక, ఎక్కడ అనేది స్థలం లేదు, ఎలా అనేది నిర్ణయించలేము. ఈ 3 స్థితులు మన చేతిలో లేవు. ఇది భూలోక ప్రజలకి. స్వర్గంలో అలా కాదు. 100 అంటే 100 సంవత్సరాలు బతుకుతారు. కానీ మనం ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎక్కడైనా చనిపోవచ్చు, ఎలా అయినా చనిపోవచ్చు. ఈ 3 స్థితులు మన చేతులు లేవు. ఇది స్వర్గంకి మనకి తేడా. ఇక స్వర్గంలో ఆకలి దప్పికలు, తర్వాత అక్కడ ఏదైనా కొనుక్కోవాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటూ, మీకు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొనుక్కోవాలంటే ఒక సరోవరం ఉంటుంది, నది. ఆ నదిలో
మంచి మంచి ఎల్ఈడి టీవీలు వెళ్తుంది, డబుల్ కట్ మంచం వెళ్తుంది, 4K టీవీలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ప్రవహిస్తూ ఉంటుంది. మీకు ఏం కావాలో అది తెచ్చుకోవచ్చు. ఎటువంటి బడ్జెట్ ఫైనాన్స్ ఉండదు అక్కడ, ఎటువంటి టెన్షన్ ఉండదు, నో ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అన్నమాట, ఎటువంటి డౌన్ పేమెంట్ కట్టాల్సి లేదు. చూడండి ఎంత ఫెసిలిటీ. తర్వాత దేవతలు సూర్యపానం ఏం తాగుతారు? ఈ ద్రవము జ్యూస్ తాగుతారనమాట. ఆ జ్యూస్ ఎలా ఉంటుంది? స్వర్గంలో వివరిస్తారు పంచమ స్కంధంలో, శ్రీమద్ భాగవతం పంచమ స్కంధంలో. అక్కడ పెద్ద పెద్ద మ్యాంగోలు కొడతా ఉంటారు, పెద్ద పెద్ద మ్యాంగోలు చెట్టుకి కాస్తారు. మన మ్యాంగో సైజ్ ఎలా ఉంటుంది? కేజీ 2 కేజీలు, మన ఏమంటుంది కేజీ 2 కేజీలు ఉంటుంది ఇక్కడ మ్యాంగో సైజ్. స్వర్గలోకంలో మ్యాంగో సైజు కనీసం 500 కేజీలు మ్యాంగో సైజు ఉంటుంది. ఒక మ్యాంగో 500 కేజీలు ఉంటుంది. మన మ్యాంగోలో ఎలా ఉంటుంది? పైన తోలు ఉంటుంది, లోపల టెక్కు ఉంటుంది, వేస్ట్ పదార్థం, రెండు కూడా వేస్టే. కానీ అక్కడ మ్యాంగో అలా ఉండదు, లోపల టెక్కు ఉండదు, మొత్తం గుజ్జే, మొత్తం గుజ్జే, అమృతమే. తినేవాళ్ళు తక్కువ. ఇంత పెద్ద పెద్ద పండు 500 కేజీల పండు తినేవాళ్ళు తక్కువ, పండేది ఎక్కువ. అదేం చేస్తుంది? అది పండి 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 ఆ రసామృతం కింద పడి అది ఒక సెలయేరులో పారుతుంది, అది జ్యూస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంద్రుడు కనుక్కున్నాడు, ఈరోజు మ్యాంగో జ్యూస్ తాగాలి అనుకుంటే మిక్సీ ఆన్ చేస్తారా? గ్లాస్ పట్టుకుని వెళ్తాడు, సరోవరంలోకి వెళ్ళి తీసుకుని తాగి ఇంటికి వెళ్ళిపోతాడు. గ్లాస్ తీసుకుని ఆ సరోవరం నదిలోకి వెళ్తాడు, మ్యాంగో జ్యూస్ నదిలోకి జ్యూస్ తాగుతాడు, వెళ్ళిపోతాడు. ప్యూర్, న్యాచురల్. తర్వాత ఇది సూర్య క్రాంతికి, ఈ టెంపరేచర్కి డ్రై అయిపోయి అది బంగారంగా తయారైపోయింది. అదేమవుతుంది? బంగారంగా తయారైపోతుంది. ఈ మ్యాంగో జ్యూస్ డ్రై అయిపోయి బంగారంగా తయారైపోతుంది. మరి అందుకనే కదా అక్కడ పశువులు కూడా బంగారాలు వేసుకుంటారు. సో అంత బంగారం మన మధుర నగరం ఉండేది 21 రోజుల్లో. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట. అందుకనే మన భారతదేశాన్ని సోనేక చిడి అంటారు. విన్నారు ఎక్కడ హిందీలో అంటారు, సోనేక చిడి, బంగారం చిలక మన భారతదేశం. అంత సంపద ఉంది మధుర రాష్ట్రంలో. ఆ రోజుల్లో ఏ రోజైతే దేవుకి వివాహం చేస్తారో, దేవుకి వివాహం చేసినప్పుడు ఎంతో కట్న కానుకలు వేస్తాడంట. కట్న కానుకతో సైతము పశువులు కూడా ప్రెజెంటేషన్ చేస్తాడు. ఉట్టి పశువులే కాదు, పశువుల మెడలోని టన్ను టన్ను బంగారం అలంకరించి పంపిస్తాడంట. అంతేకాదు దాసులు కూడా పంపిస్తాడు. మరి ఎంత మా గురుమారావు చెప్తారు, ఇదంతా కనిపిస్తున్న ధనము లోపల వసుదేవుడు ఎంత చెక్కు రాసించాడో ఎవరు తెలుసు? వసుదేవుడు లోపల ఇంట్లో ఎంత సుఖదేవ్ మహారాజు ఎంత చెక్కు రాశాడు, ఇది బయటకు కనిపించిన సంపద ఇది ఆ రోజుల్లో. సో ఈ విధంగా స్వర్గం అన్నమాట. ఆ స్వర్గం కూడా, స్వర్గం గురించి భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? యత్వం ఉత్వం స్వర్గలోకం విశాలం. ఈ అర్జున, భూలోకం కన్నా స్వర్గలోకం విశాలం. అక్కడ సుఖ సౌకర్యాలు విశాలమే, కానీ ఒక అవలక్షణం ఉంది. ఏంటి? క్షీణ పుణ్య మృతిలోకే విసర్జంతి. నీ పుణ్యం క్షీణించిపోతే ఈ భూలోకంలో పడతావు, ఈ భూలోకంలో పడతావు. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. స్వర్గలోకంలో సుఖము కొంతకాలమే, స్వర్గలోకంలోని సుఖము ఇక ఎంజాయ్మెంట్ అది కూడా కొంతకాలమే, శాశ్వతం కాదు. ఏది కూడా శాశ్వతమైన సుఖం ఎక్కడ ఉంటుంది? భగవద్ధామము. పూర్ణ పురుషోత్తముడు ఎక్కడెక్కడ ఉంటున్నాడో అక్కడ. ఎక్కడ ఉన్నాడు పూర్ణ పురుషోత్తముడు? ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? గౌలోక బృందావనము. గోలోక కాదు, గౌలోక. దాని పేరు గౌలోక. గోలోక అంటారు, ఇది మిస్టేక్, బై మిస్టేక్. గోలోక కాదు, గౌలోక. గౌ అంటే ఆవులు, ఆవులు ఉండే లోకము. సురభి, కామధేను, ఇలాంటి లోకాలు ఉండే గౌలోకంలో మన శ్యామ సుందరుడు ఉంటాడు, మన పూర్ణ పురుషోత్తముడు ఉంటాడు. అందుకనే గౌలోక అంటారు. కాలక్రమంగా అలా గోలోక అంటారు. గోలోక భాష, గోలోక కాదు, గౌలోక.
శ్యామసుందరుడు ఎవరు? కోప బాలుడు. మన కృష్ణుడు ఎవరు? కోపుడు. మరి కోపులు ఎవరిని ప్రేమిస్తారు ఎక్కువ? ఆవుల్ని. అందుకనే ఆ ఆవు యొక్క సంపద అక్కడ ఉంది. అందుకనే ఈ ఆవులు అంటే ఇష్టం అన్నమాట. భగవంతుడి యొక్క రోమ కృపల నుంచి ఆవులు, గోవులకు, ఈ గవులు, ఈ ఆవులు, దూడలు, వృషభులు అని కూడా పడతారు. ఇవన్నీ బ్రహ్మ వైవర్త పురాణంలో గర్గ సంహితలో ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చెప్తున్నారన్నమాట. హరిం జగమం చరణ ఉత్పాత ఆగమ సంగీత. హరి యొక్క శరణాగతి పొందాడు. ఎందుకు హరి శరణాగతి పొందాడు? హరి సర్వ హరిష్ట హరం, అన్ని అరిష్టాన్ని కూడా దూరం చేసేవాడు. ఇది హరి. మన అరిష్టాలన్నీ కూడా దూరం చేసేవాడు ఎవరు? హరి. అందుకనే హరి శరణాగతి పొందాడు. తర్వాత ఇంకొక ఆచార్య చెప్తాడు, హరి శరణాగతి ఎందుకు పొందాడంటే హరి శరణాగత దుఃఖ హరణం హితి హరి. హరిని శరణాగతి పొందితే సమస్త దుఃఖాలు కూడా దూరం చేస్తాడు. మన దుఃఖాలు ఎవరు దూరం చేస్తారు? మన దుఃఖాలు దూరం చేసేది ఎవరు? హరియే. ఇంకెవరు చేయలేరు దుఃఖాన్ని. ఎవరైనా దూరం చేయగలరా దుఃఖాన్ని? మన దుఃఖాన్ని దూరం చేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, హరి. అందుకే మనకు దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం అనేది అనివార్యం. దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము హరి శరణాగతి పొందాలి. ఎందుకు? ఈ హరియే మన దుఃఖాల నుంచి దూరం చేయగలడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎవరైనా సరే భక్తులైనా అభక్తులైనా మనకి దుఃఖం వచ్చిందంటే హరి శరణాగతి పొందాలి. కానీ మనం హరి శరణాగతి వదిలి అన్య వేరే శరణాగతి పొందితే వాళ్ళ దుఃఖాన్ని దూరం చేస్తారా? వాళ్ళు స్వయం దుఃఖితులు అన్నారు. దుఃఖితులైన వ్యక్తి ఈ దుఃఖాన్ని దూరం చేస్తారు. ఎవరు దుఃఖంగా లేదు ఇక్కడ చెప్పండి? అందరూ దుఃఖంతో ఉన్నారా? అందరి యొక్క చీర యొక్క దుప్పట్ట తడిచిపోయింది అశ్రుదారంతో, స్వయంగా తడిచిపోయింది. మీరు నా కంటిని ఏం చూస్తారు? అవునా? అందుకనే ఒకే ఒక్క వ్యక్తి హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఆ వ్యక్తి హరి. ఆనందంగా ఉన్న వ్యక్తి యొక్క పాద పద్మాలు ఆశ్రయిస్తే ఆయన మన దుఃఖాన్ని హరిస్తాడు. అందుకనే హరి అన్నారు అన్నమాట. హరి అంటే హరించేవాడు, దుఃఖాన్ని హరించేవాడు. వాళ్ళ కాలు వీరి కాలు పట్టుకోవడం కాదు, భగవంతుడు పాద పద్మాలకి శరణాగతి పొందాలి. తర్వాత ఏం చెప్తున్నారు? హరి అంటే ఇంకొక అర్థం ఏంటి? సర్వ మనోహరం, అందరి హృదయాన్ని దోచుకున్నవాడు హరి. సో ఈ విధంగా ఈ హరి కోసము చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? పర్లేదా ఉంటారా? కానీ చేయమంటారా? 15 నిమిషాలు ఒకటే, ఒక 15 నిమిషాలు అయితే 2 మినిట్స్. తర్వాత కంసేన ప్రహిత ఘోర పూతన బాలగాటిని. ఎప్పుడైతే నందబాబా ఊహించాడో, ఎప్పుడైతే వసుదేవుడు చెప్పాడో, ఈరోజు నందగ్రామానికి వెళ్ళిన తర్వాత అదే జరుగుతుందన్నమాట. ఆల్రెడీగా కంసేన ప్రహిత ఘోర పూతన బాలగాటిని వసుదేవుడు చెప్పిన మాట అసత్యం అవలేదు. ఈరోజు ప్రజధామానికి పూతన వచ్చేసింది. వసుదేవుడి మాట అసత్యం అవలే, సత్యమైంది. సో పూతన నందగ్రామానికి వచ్చింది. ఇక పూతన వచ్చింది. పూతన ఏం చేయబోతున్నా అనేది రేపు మనము తెల్లవారి భాగవత క్లాసులో మనం అందరం కూడా శ్రవణం చేసుకుందాం.